Daily. Taste the Daily. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గొప్ప సక్సెస్ అయిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ప్రముఖ సంస్థలన్నీ ముందుకొస్తున్నాయని చెప్పారు. తమ విజన్ చూసి వణికిపోతున్న విపక్షాలు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయంటున్న మంత్రి జూపల్లితో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. భారత్ సమ్మిట్ కార్యక్రమం 2 రోజుల సదస్సు నిర్వహిస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం మనం మొదటి సెషన్ అయిపోయింది. అన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి టూరిజం మినిస్టర్ జూపల్లి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఘనంగా సక్సెస్ అయింది అనుకుంటున్నారా మొదటి రోజు సెషన్? దిస్ ది బిగినింగ్. డెఫినెట్గా దిస్ ఈవెంట్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 అవుతుందో డెఫినెట్గా దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగమైంది. ఎందుకంటే రాష్ట్ర ఆదాయాన్ని అంటే కొన్ని 50 రెట్లు పెంచే విధంగా వచ్చేటువంటి 20 సంవత్సరాల్లో దాని ద్వారా ప్రజల యొక్క జీవన స్థాయిని, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడం కోసం, తద్వారా వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, డెవలప్మెంట్ స్కీమ్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కావచ్చు. సో ఇందులో భాగంగానే టూరిజం కూడా ఒక భాగం. ఈ టూరిజంలో కూడా టూరిజం ఉన్నటువంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయించి ప్రపంచ స్థాయి వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి పెట్టుబడులు రప్పించి, పెట్టుబడి పెట్టి ప్రమోట్ చేసి దాని ద్వారా టూరిస్టులు అట్రాక్ట్ చేసి తద్వారా యూత్కు, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, అట్లాగే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా స్టేట్ రెవెన్యూ పెంచే విధంగా చేస్తా ఉన్నాం. డెఫినెట్గా దిస్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ ఎ లాట్. 2 సంవత్సరాలు పూర్తి చేసిన నేపథ్యంలో టూరిజం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏం పెట్టుబడులు ఏ రకమైనటువంటి ఆకర్షించే అవకాశం ఉంది? టూరిజం రెవెన్యూ అనేది గడిచిన చాలా సంవత్సరాలు చూస్తే టూరిజం లేదు ఎక్కువ అసలు. ఇక్కడ రెవెన్యూ కూడా పెంచి ఏర్పాటు చేస్తాము. సో దానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రకరకాల స్ట్రక్చర్స్ చాలా చేస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా గడిచిన టూరిజం వేరు, రాబోయే టూరిజం వేరు. నెక్స్ట్ 3 years ప్లాట్ ఎట్లాంటి ప్లానింగ్స్ ఉన్నాయి? 100 కోట్లు, వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయించి దాన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. రైట్. ఏదైనా కూడా రానున్న 3 సంవత్సరాలు కూడా ఇదే రకంగా టూరిజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాము. గ్లోబల్ సమ్మిట్లో కూడా ఎంతో మంది కూడా విదేశీ టూరిస్టులు కావచ్చు, అదేవిధంగా చాలా మంది కూడా అభిప్రాయం కూడా పంచుకుంటున్నారు అన్న విషయం కూడా చెప్పడం జరుగుతుంది. మరొక స్టాల్లో ఎట్లాంటి సిచ్యువేషన్తో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్.